శ్రీమతి లతా దత్త గారి ఆధ్వర్యంలో ఫిబ్రవరి 23వ తారీఖున గిరినార్ మహాయాత్ర వివరాల కొరకు సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ ఆస్ట్రాలజర్, అలాగే ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్, శ్రీవిద్య ఉపాసకురాలు శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. జయప్రద గారు నమస్తే అండి. నమస్తే అమ్మ, శ్రీమాత్రే నమః. ఆస్ట్రాలజీని చాలా బ్యూటిఫుల్ గా ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు. సుమారుగా ఎన్నేళ్ల నుంచి ప్రాక్టీస్ చేస్తున్నారండి? 15 ఏళ్ళు అవుతుంది. 15 ఏళ్ళు అవుతుంది. అంటే 20 ఏళ్ళ కింద నేర్చుకోవడం మొదలు పెట్టాం. ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టి 15 ఏళ్ళు. 15 ఇయర్స్ అవుతుంది. సో ఇప్పుడు మన పరిస్థితులు మారుతున్న రీత్యా కూడా ఆలోచన ధోరణిలో మార్పులు వచ్చాయి. అలాగే ఫైనాన్షియల్ స్టేటస్ ని బట్టి కూడా మనుషుల బిహేవియర్ లో చాలా మార్పులు వచ్చేసాయి. లైఫ్ స్టైల్లో మార్పులు వచ్చాయి. వీటన్నిటిని కూడా కన్సిడర్ చేస్తూ మీరు అంటే క్లాసికల్ టెక్స్ట్ లో ఉన్నదాన్నే కాకుండా అసలు ఎలా ఉంటున్నారు, ఏ నక్షత్రం వాళ్ళు ఎలా ఉంటున్నారు అనేది ఒక రీసెర్చ్ ఓరియంటెడ్ గా కూడా మీరు చేస్తూ ఉన్నారు. అందుకే చక్కటి యాక్యురేట్ గా చెప్తూ ఉంటారు. మీరు ఎప్పుడు నక్షత్రాల గురించి మాట్లాడినా కూడా ఖచ్చితంగా కమెంట్స్ అయితే కరెక్ట్ గా చెప్పారు మేడం, కరెక్ట్ గా చెప్పారు అని అంటూ ఉంటారు. సో ఇప్పుడు ఇవాళ నేను అడగాలనుకునే ప్రశ్న, ఈ 9 గ్రహాలకి సంబంధించి ఉన్నటువంటి నక్షత్రాలు ఏవైతే ఉన్నాయో, మూడు నక్షత్రాలుగా చేశారు. దట్ మీన్స్ 27 స్టార్స్. మరి ఈ మూడు నక్షత్రాలని మనం మాట్లాడుకుందాం. ఒక్కొక్క గ్రహానికి 3 నక్షత్రాలు ఇచ్చారు కదా. టు స్టార్ట్ విత్ రవి నక్షత్రాలు, కృత్తిక, ఉత్తరాషాఢ. ఈ 3 నక్షత్రాల వాళ్ళు ఎలా ఉంటారు జీవితంలో? ఒకటే గ్రహానికి సంబంధించిన వాళ్ళు మరి ఏమైనా మార్పులు ఉంటాయా? ఎటువంటి విధి విధానాలని ఖచ్చితంగా జీవితాంతం పాటించాలి? ఇవన్నీ ఒక్కసారి మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాను. తప్పకుండా అమ్మా. అంటే నక్షత్రాలు ఖచ్చితంగా మార్పు అనేది ఉంటుంది. అయితే ఏంటంటే నక్షత్ర తత్వము, రాశి తత్వము ఇవన్నీ కలిసి మనిషికి వస్తాయి. మనకి ఎలా అంటే మన జెనెటిక్లో అంటే మనకి ఏదైతే వారసత్వంగా వస్తాయో మన ఆలోచనలు, మన పెద్దవాళ్ళ డిఎన్ఏ ఎలా అయితే వస్తున్నాయో, ఏవైతే మార్పులు చేర్పులు వాళ్ళ కొంచెం అవయవాల్లో కొంచెం కళ్ళు రావడమో, ముక్కు రావడమో, శరీరంలో ఆలోచన రావడమో, అయితే వాళ్ళు చెప్పే వాళ్ళు నవ్వే నవ్వులు రావడమో, ఇలాంటివి కనిపిస్తూ ఉంటాయి సిమిలరిటీ. అలాగే ఈ సిమిలరీ అనేది మనకి నక్షత్రాల్లో రాశిలో కూడా ఉంటుంది. సో అయితే నక్షత్రాల వారీగా తీసుకుంటే మన కృత్తికా నక్షత్రం వచ్చేసి మేషరాశిలో ఉంటుంది. మేషరాశికి అధిపతి కుజుడు. కానీ రాశాధిపతి కుజుడైన నక్షత్రం అధిపతి రవి. ఇక్కడ 1వ పాదం ఉంటే మిగతా 3 పాదాలు వృషభ రాశిలో ఉంటాయి. అంటే ఈ వృషభ రాశికి అధిపతి శుక్రుడు ఒక లక్షణాలు ఉంటాయి. మళ్ళీ కృత్తిక నక్షత్రం రవి ఒక లక్షణాలు. రవి శుక్రుడు కలయిక ఉంటుంది ఇక్కడ. వృషభ రాశిలో ఉన్న కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాలు వాళ్ళకి. అలాగే మేషరాశిలో ఉన్న 1వ పాదం ఉన్న కృత్తికా నక్షత్రానికి కుజుడు ప్లస్ రవి. అంటే కుజ లక్షణాలకుంత రవి లక్షణాలకుని ఈ నక్షత్రానికి ఉంటాయి. సో మనం కృత్తికా నక్షత్రాన్ని తీసుకుంటే ఈ విధంగా ఉంటారు వీళ్ళు. అలాగే మనం ఉత్తరా ఫాల్గుణ నక్షత్రం తీసుకుంటే ఉత్తరా ఫాల్గుణ నక్షత్రం మనకి సింహరాశిలో, కన్యారాశిలో ఉంటాయి. అంటే రవి నక్షత్రమే, కానీ సింహరాశికి రవి అధిపతి కనుక సింహరాశిలో ఉన్న నక్షత్రానికి మొత్తం కంప్లీట్గా రవి ఒక అనుగ్రహం పూర్తిగా ఉంటుంది. కొంచెం లక్షణాలు కూడా బాగా మ్యాచ్ అవుతాయి. మళ్ళీ కన్యలోకి వచ్చినప్పటికీ బుధ లక్షణాలు కొన్ని, అంటే బుధుడు సంబంధించిన కొన్ని లక్షణాలు వస్తాయి, అన్ని కారకత్వాలు వస్తాయి. అలాగే రవి కారకత్వాల్లో ఈ నక్షత్రం ఉంటుంది. మళ్ళీ ఉత్తరాషాఢ తీసుకుంటే ధనస్సు రాశిలో ఉంటుంది, మళ్ళీ మకర రాశిలో ఉంటుంది. సో ధనస్సు రాశిలో ఉన్నది మళ్ళీ గురువు ఒక కారకత్వం ఉంటుంది, మళ్ళీ రవి ఒక కారకత్వం ఉంటుంది. మకర రాశిలో శని ఒక కారకత్వం ఉంటుంది, రవి ఒక కారకత్వం ఉంటుంది. ఇలా మనం తీసుకుంటూ వెళ్తే ఈ నక్షత్రాల్లో అక్యురేట్ గా చెప్పడానికి ఏంటంటే ఈ 3 నక్షత్రాలు కలిపి మనం ఒకటే సబ్జెక్ట్ చేస్తున్నాం. మనుషులు మాత్రం డిఫరెంట్ గా ఉంటారు. ఒకటే నక్షత్రం వాళ్ళే, కానీ డిఫరెంట్ ఆలోచనలు ఉంటాయి. ఎలా ఉంటారు? ఫస్ట్ కృత్తిక చేస్తున్నాం. కృత్తికాలో కుజుడు సంబంధించిన వాళ్ళు తీసుకుందాం. అంటే మొదటి పాదం వాళ్ళని. కృత్తిక మొదటి పాదం వాళ్ళు ఎలా ఉంటారు? చాలా అగ్రెసివ్ గా ఉంటారు. ఎంత అగ్రెసివ్ గా ఉంటారంటే రవి నక్షత్రమే కానీ ప్రతి విషయంలో, మాటలో, చేతల్లో అన్నిటిలో కూడా పదునైన మాట చాలా పదును ఉంటుంది. మనసు చాలా మెత్తగా ఉంటుంది. బయటికి మాత్రమే పదును అవుతుంది. ఏదైనా రిక్వెస్టింగ్ లో కాదండి మీరు తప్ప ఎవరు చేస్తారు, అందుకే మిమ్మల్ని అడిగాము అంతే అని అనగానే బోడా తత్వం వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. ఎందుకంటే కుజుడు ఎప్పుడు కొన్ని ఎలా ఉంటుందంటే బయటికి కనిపించడానికి బండగా కనిపిస్తారు, లోపల మాత్రం చాలా డొల్లే. అవునా? మనం పొగిడితే వాళ్ళు సరెండర్ అయిపోతారు. ఓకే. కాకపోతే మాట మాత్రం అసలు ఎప్పుడు పొగడాలనిపించదు. అసలు చండశాసనులు ఏంటి రాక్షసుడు మనం చెప్పేది ఏం వినరు అయ్యా, ఆయన చెప్పింది చేస్తాడు, ఆయన చెప్పిందంటే వెళ్ళిపోతుంటారు. మనం ఆయనతోటే ఫాలో అవ్వాలి అని ఇంట్లో వాళ్ళు అంటారు, అలాగే బయట ఆఫీసులో అంటారు. ఎక్కడున్నా వీళ్ళని వాళ్ళు చెప్పిందే జరుగుతుంది తప్ప మనం చెప్పేదాన్ని ఇవ్వరు. వీళ్ళు అర్థం చేసుకోవడం అనేది జీవిత భాగస్వామికి బాగా అర్థం అవుతుంది. కొంచెం వాళ్ళు పాజిటివ్గా వీళ్ళకి వస్తే కనుక వీళ్ళంత ప్రసన్నంగా ఉంటారో అని వాళ్ళు చెప్పగలుగుతారు. అలాగే
తల్లిదండ్రుల్లో తల్లి కానీ తండ్రి కానీ ఎవరో ఒకళ్ళే తోడు ఉంటారు. ఎందుకంటే ఈ రవి కారకత్వ నక్షత్రాలు ఎప్పుడు కూడా ఒకళ్ళే ఉంటారు సపోర్ట్. రెండో వాళ్ళు సపోర్ట్ ఉండరు. కొంతమందికి దూరం అవుతుంటారు, కొంతమందికి ఉండరు కూడా. ఇలాంటి పరిస్థితులు ఉంటాయి. ఇది 99% అందరికి ఉంటుందని కాదు, 90% ఉంటుంది. 10% మనం తీసుకోవచ్చు. ఎందుకంటే లగ్నాలకి మళ్ళీ రాశితత్వం, లగ్నము తర్వాత భావాలు, 9వ భావం మనం తండ్రికి చూసుకుంటాం, పంచమ భావం, చతుర్థ భావం చూసిన తల్లికి. అందుకని మనం అంత కంప్లీట్గా ఇలా ఉంటున్నాం కాదు, కానీ ఖచ్చితంగా వీళ్ళకి సపోర్టింగ్ పర్సన్ ఒకరే. తల్లిదండ్రులు లేకపోతే కొంతమందికి భార్య లేకపోతే భర్త, సపోర్టింగ్ అనేది వాళ్ళ ఒక్కలే ఉంటారు, ఎవరో ఒకలే జీవితాంతం. ఆ ఒక్క సపోర్టింగ్ అని కృత్తిక నక్షత్రం వాళ్ళకి. ఇది కుజుడు తత్వంలో ఉన్న వాళ్ళ నక్షత్రాలకి మొదటి పాదం, 2, 3, 4 పాదాలు. 2, 3, 4 పాదాలు. వీళ్ళకి చాలా సాత్వికమైన గుణం ఉంటుంది. ఎందుకంటే శుక్రుడు ఒక కారకత్వం ఉంటుంది కదా, మనసు చాలా మెత్తగా, కానీ మాట మాత్రం పదును ఉంటుంది. ఎందుకంటే అది కృత్తిక నక్షత్రం కదా. జనరల్ గా అది అగ్నితత్వ రాశిలో ఉంటుంది. అగ్నితత్వ నక్షత్రము, సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం నక్షత్రం అది. అందుకే ఖచ్చితంగా ఏంటంటే స్పీడే ఉంటారు. ఫన్నీ స్పీడ్ ఉంటుంది వీళ్ళది. ఎంత స్పీడ్ ఉంటుందంటే వాళ్ళతో మనం మ్యాచ్ చేయాలంటే చాలా కష్టం అవుద్ది. ఆ మ్యాచ్ చేసుకుని వెళ్ళేలోపు వాళ్ళ సగం పని అయిపోతుంది. వీళ్ళది ఎలా ఉంటుందంటే వీళ్ళ భోజనాలు, వీళ్ళ కార్యక్రమాలు ఏవైనా స్పీడే. ఆ స్పీడ్లో మనం మ్యాచ్ చేసుకుని వెళ్ళాలి. సో ఆలోచన విధానం ఇంతకన్నా స్పీడ్ ఉంటుంది. కానీ ఎంత సెన్సిటివ్ అంటే ఒక్క మాట అంటే ఆ మాటకి వాళ్ళు చాలా రోజులు గింజుకుంటారు. మమ్మల్ని ఆ మాట అనేస్తే బాధ పెట్టారు, అది మర్చిపోరు. అది రకంగా వీళ్ళకి అది ఎంత బాగా పెడతారంటే అది ఇంకా లైఫ్ లాంగ్. అనవసరంగా ఆయన ఒక రోజు మనం అనవసరంగా అన్నాం ఈ మాట, ఆయన మర్చిపోరు. అది విషయం మర్చిపోరు, కానీ బయట ఎక్స్ప్రెస్ చేయరు. కానీ ఖచ్చితంగా ఆ రోజు అన్నప్పుడు ఆ టైంకి కోపం వచ్చింది అనేస్తారు. అది కృతిక నక్షత్రం స్వభావం. రవి నక్షత్రం బాధ వచ్చింది ఏదో అని అనేసారు, కానీ లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకునేది మాత్రం శుక్రుడు ఒక తత్వం అనమాట. ఏ విషయమైనా లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంటారు. బయటకి ఎక్స్ప్రెస్ మాత్రం కనిపించదు, లోపలే ఉంటుంది. మీరు ఆ రోజు నాకు అన్యాయం చేశారు, ఆ అన్యాయం అది ఎప్పటికీ మర్చిపోను. మీరు ఇప్పుడు ఎంత చేసినా సరే ఈ అన్యాయానికి మాత్రం దానికి సమపాలన అవ్వదు. అది అలానే ఉంటుంది, ఇది ఇలాగే ఉంటుంది. ఇది వీళ్ళు మెయింటైన్ చేస్తారు. దానివల్ల ఏంటంటే చాలా విషయాల్లో కొన్ని ఏమంటారు అవకాశాలని కోల్పోయే అవకాశాలు ఉంటాయి. చాలా అవకాశాలు కోల్పోయారు. ఎందుకంటే వన్స్ ఒకసారి నచ్చలేదు ఇంకెప్పటికీ నచ్చరు వాళ్ళు అంతే అని ఫిక్స్ అయిపోతారు. అంటే వీళ్ళు ఇలాంటి క్యారెక్టర్ అని ఫిక్స్ అయిపోయిన తర్వాత ఆ క్యారెక్టర్ ఆ టైంలో వీళ్ళకి కనిపించిందేమో, మళ్ళీ దాన్ని పరిశీలన చేసి చూద్దాం అనుకోరు. ఇంకా వన్స్ ఫిక్స్ అంతే అయిపోయింది, మళ్ళీ చూడరు. ఇది ఎందుకంటే సెన్సిటివ్ గా ఉండే నక్షత్ర తత్వము, రాశి తత్వం అది. శుక్రుడు ఒక తత్వం కనుక ఇది మనకి కృతిక నక్షత్రం. ఇంకా మనం తీసుకుంటే సింహరాశిలో ఉండే నక్షత్రం ఉత్తరాఫాల్గుణ నక్షత్రం. వీళ్ళు మనసులో ఏది ఉందో ఎవరికీ తెలియదు. ఎంత బాధ ఉన్నా ఎంత కోపం ఉన్నా ప్రదర్శన మాత్రం ఉండదు బయటికి. సాఫ్ట్గా అలా మెయింటైన్ చేసుకుంటూనే వెళ్ళిపోతారు. నచ్చకపోయినా సరే మాట్లాడతారు. అసలు మనతో పాటు ట్రావెల్ చేస్తుంటారు. పక్క వాళ్ళని చూసి చెప్పాలి, ఈయన ఏమైనా మీకు తెలుసా అంటే ఈయన చాలా మంచోడండి. అదే ఈయన మనసు లోపలికి వెళ్ళి అడిగాం అనుకోండి చెప్పడు. ఎవరు మంచి అనేది వాళ్ళ మనసులోనే పెట్టుకుంటారు. అది ఉత్తర ఫాల్గుణ నక్షత్రం మనకి సింహరాశిలో ఉన్న మొదటి పాదానికి సంబంధించి. సో వీళ్ళని మనం జనరల్ తీసుకుంటే, ఆడవాళ్ళని తీసుకుంటే చాలా ఆత్మాభిమానం ఎక్కువ. భర్తకి ఎటువంటి లోటు లేకుండా చేసేవాళ్ళు. అసలు భర్తకంటూ ఇంత లోటుకొని రాదు. అసలు వీళ్ళ గురించి వాళ్ళు కేర్ తీసుకోరు. చాలా మంది హస్బెండ్స్ అయితే అసలు వీళ్ళు ఒకరు ఉన్నారు, వీళ్ళు మన కోసం చేస్తున్నారు, పడి చేస్తుంటారు అనుకుని ఆలోచించరు. అయినా వీళ్ళు ఆలోచించరు, చేస్తూనే ఉంటారు. టైంకి ఇది. సో నేను ఎప్పుడైనా తీసుకుంటే సింహరాశి అబ్బాయిలకి అంటే అమ్మాయిలకి బాగా కలిసి వస్తుంది అండి. ఒక మంచి వైఫ్ కావాలంటే నేను సింహరాశి అమ్మాయిలు ఉత్తర ఫాల్గుణ నక్షత్రం అమ్మాయిని చేసుకొని చెప్తారా? ఖచ్చితంగా చెప్తాను. ఎందుకంటే ఆ అమ్మాయి రెస్పాన్సిబుల్ గా ఉంటుంది. రెండోది ఏంటంటే సేవతత్వం ఉంటుంది. నా భర్త నేను చేసుకుంటాను, ఆయన నన్ను గౌరవించాలి, ఆయన నన్ను ప్రేమించాలి. చేస్తారు, ముందు నా పని అయితే నేను చేయాలి, నా బాధ్యత ఇది అనే తత్వం ఉంటుంది చూడండి. అది సింహరాశిలో ఉన్న ఉత్తర ఫాల్గుణ నక్షత్రం వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. అందుకని నేను వాళ్ళని తీసుకుంటాను. భర్త ఉద్యోగం చేయమంటే ఉద్యోగం చేస్తారు, ఇంట్లో ఉండమంటే ఇంట్లో ఉంటారు. చాలా మంది డబుల్ డిగ్రీస్ చేసిన వాళ్ళు కూడా వంటింట్లో చక్కగా వంట చేసి టైంకి అన్ని పెట్టే వాళ్ళు కూడా ఉన్నారు ఈ నక్షత్రం వాళ్ళు. సో వాళ్ళు ఎందుకంత ఒబీడియంట్గా ఉన్నారంటే రవితత్వం. ఎంత ఆత్మాభిమానం చంపుకోరు ఏంటి, నేను చేస్తానని చెప్పి అందరి ముందు 4 మాటలు మాట్లాడితే అది వాళ్ళు తట్టుకోలేరు. ఆ మాట పడకుండా వాళ్ళు జాగ్రత్తగా లైఫ్ లాంగ్ కాపాడుతారు. అది వాళ్ళ జీవిత లక్ష్యం. ఇంకా వేరే లక్ష్యాలు ఏమి ఉండవు వాళ్ళకి. సో ఇది వాళ్ళు చేసేది ఎక్కువ. ఇంకా మనం తీసుకుంటే కన్యా రాశి 2, 3, 4 పాదాలు. ఈ కన్యా రాశిలో వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు. ఒక పక్క వ్యాపారాన్ని చేయగలరు, ఒక పక్కన ఇంట్లోని హ్యాండిల్ చేయగలరు. సో భార్యాభర్తలు ఇద్దరు కూడా చాలా తెలివైన వాళ్ళు. అంటే ఇందులో అబ్బాయి వచ్చినా అదృష్టవంతుడే, అమ్మాయి వచ్చినా అదృష్టవంతులే. సో రవి నక్షత్రం ఒకటి, బుధ నక్షత్రం ఒకటి. ఏంటంటే
ఒక లీడర్ గా ఉన్నప్పుడు సమయ సమయస్ఫూర్తితో మాట్లాడాలి. అంటే ఇక్కడ ఈ సమయానికి ఇది మాట్లాడితేనే ఈ పని జరుగుతుంది, ఇది వేరే ఏది మాట్లాడినా పని జరగదు అనే విషయం వాళ్ళు తెలియాలి. అప్పుడు ఏంటంటే ఎప్పుడు కూడా సక్సెస్ అవుతుంది. సో అలాంటి సమయ పాలన వీళ్ళకి బాగా ఉంటుంది. అందుకే ఈ కన్యా రాశిలో ఉన్న ఉత్తరాభాద్ర నక్షత్రానికి చాలా బాగుంటాయి, చాలా హ్యాపీ అనమాట. దాంట్లో మనం తీసుకుంటే నేనైతే మాక్సిమం దాంట్లో అబ్బాయిలు ఉంటే మీరు ఏ అమ్మాయికైనా వీళ్ళు మార్చుకోగలరు. అంటే అబ్బాయిలు ఎటువంటి వయసు వచ్చినా వీళ్ళు మార్చుకోగలుగుతారు ఆ అమ్మాయిని. వాళ్ళకి అనుకూలంగా వీళ్ళకి అనుకూలంగా మార్చుకోగలుగుతారు. ఆ వైఫ్ మారుతుంది కూడా, మారుతుంది, వైఫ్ మారుతుంది, హస్బెండ్ కూడా మారుతారు. దీంట్లో ఉత్తర ఫాల్గునిలో అబ్బాయిలు కూడా ఉన్నారనుకోండి, ఒకవేళ అమ్మాయి వేరే అమ్మాయి వచ్చింది, చిత్త నక్షత్రం అమ్మాయి వచ్చింది, వీళ్ళు మేనేజ్ చేస్తారు. నాకు ఇలా కావాలి, నీ ప్లానింగ్స్ ఇవి, నా ప్లానింగ్స్ ఇవి, నా దాంట్లో నువ్వు డిస్టర్బ్ చేయదు, నీ దాంట్లో నేను డిస్టర్బ్ చేయను అని చెప్పి చక్కగా ప్లానింగ్ ఇస్తారు. ఇది వీళ్ళది. ఇక మనం ఎటు వచ్చి చూస్తే ఇక ధనస్సు రాశిలో ఉన్న ఉత్తరాషాఢ నక్షత్రము, ఇది కొంచెం టఫా. వీళ్ళు చాలా టఫ్. మొదటి పాదం ఎంత టఫ్ అంటే ఒక పక్క కమర్షియల్ గా సంపాదించాలనుకుంటారు, కానీ వాళ్ళు ఉండే వృత్తి చేసే పనులు అన్ని ధర్మ మార్గంలో ఉంటాయి. సో అక్కడ కమర్షియల్ రాదు. సో నేను ధర్మంగా ఉండాలనుకుంటారు కొంతమంది, అక్కడ కమర్షియలే వస్తుంది వీళ్ళకి. రివర్స్ ఉంటుంది ప్రతిదీ. ధనుసు రాశి అగ్నితో రాసది. ఖచ్చితంగా మనం ధర్మనే ఫాలో అవ్వాలి. ధర్మం ఫాలో అవ్వాలి అనుకున్నప్పుడు వీళ్ళు ఉండే ఉద్యోగం ధర్మం సంబంధించి ఉండదు. ఏ పోలీస్ డిపార్ట్మెంట్లో చేశారు అనుకోండి, ఇంకా ధర్మం ఎక్కడ ఉంటుంది కదా. అలాగే ఇన్కమ్ ట్యాక్స్ చేశారు, ధర్మం ఎక్కడ ఉంటుంది. ఇలాంటి సిచ్యువేషన్స్ వీళ్ళు ఎక్కువ ఫేస్ చేస్తుంటారు. అన్నిటికంటే మెయిన్ అంటే ఎడ్యుకేషన్ చాలా తక్కువగా ఉంటుంది. ధనుసు రాశిలో ఉన్న ఉత్తరాషాఢ నక్షత్రానికి ఎడ్యుకేషన్ అనేది చాలా తక్కువ ఉంటుంది. హై లెవెల్లో చదివాము, మేము డిగ్రీస్ చేసాం అనడానికి చాలా తక్కువ మంది. ఎందుకంటే రవి నక్షత్రం అయినా అది మనకి ఒరిజినల్ గా ధనస్సు రాశి దశమ స్థానం, అంటే మనకి ఖచ్చితంగా కెరియర్ బిల్డ్ అయిన స్థానం అది. అయినప్పటికీ కూడా దాంట్లో అనేక రకమైన వ్యాపారాలు ఉద్యోగాలు చేస్తారు తప్ప వీళ్ళు ఈ స్టడీస్ లో ఇంత బ్రహ్మాండాన్ని రాణించాను, గుర్తింపు వచ్చిందని చెప్పుకోవడానికి చాలా తక్కువ మంది అంటారు. మనం తక్కువ మంది తీసుకోవచ్చు. ఇక మకర రాశిలో ఉన్న ఉత్తరాషాఢ నక్షత్రం, వీళ్ళకి ఖచ్చితంగా ఏంటంటే లైఫ్ ఎప్పుడు కూడా ఆపోజిట్ నడుస్తుంది. ఏ రోజు సాఫీగా నడదు. వీళ్ళు ఏదనుకుంటే దానికి ఆపోజిట్ ఉంటుంది. ఎందుకంటే వీళ్ళకుండే మకర రాశికి ఆపోజిట్ మనకి సింహరాశి, కర్కాటక రాశి. రెండు కూడా ఏంటంటే కర్కాటక రాశి వచ్చి చాలా సెన్సిటివ్, తర్వాత సింహరాశి వచ్చేసి చాలా ఒక రకం ఏంటంటే సెన్సిటివ్ కాదు కానీ ఒక రకమైన స్తంభించిపోయిన తత్వం. అంటే ఏంటంటే చాలా ఈగో పర్సనాలిటీస్ ఆపోజిట్. సో హస్బెండ్ అవ్వచ్చు, అటుపక్క వైఫ్ అవ్వచ్చు, వాళ్ళ అనుకూలంగా నడవాల్సింది వీళ్ళు తప్ప వీళ్ళకి అనుకూలంగా వాళ్ళు ఏ రోజు చేయరు. సో వీళ్ళు అడ్జస్ట్ అవ్వాలి, లేకపోతే వీళ్ళు కాంప్రమైజ్ అవ్వాలి లైఫ్లో. ఇది మకర రాశిలో ఉన్న ఉత్తరాషాఢ నక్షత్రం. ఇన్ని తెలివితేటలు ఉన్నా సరే ఆ తెలివితేటలన్నీ కూడా వాళ్ళకి ఉపయోగపడవు, పక్క వాళ్ళకే ఉపయోగపడతాయి. ఇది ఈ ఉత్తరాషాఢ నక్షత్రంలో మకర రాశిలో ఉన్న వాళ్ళకి. వీళ్ళు లైఫ్లో సక్సెస్ కావాలి, సెటిల్ అవ్వాలి అనే ఆలోచన ఎంత దూరంలో ఎంత స్పీడ్కి వెళ్తారో అంత వెనక్కి వెళ్తారు, స్లోగా వెళ్తారు. అంటే మిగతా నక్షత్రాలు మనం తీసుకుంటే, కృత్తిక నక్షత్రం తీసుకుంటే 20 ఏళ్ళకే వీళ్ళు అన్ని విజయాలు సాధిస్తూ 20 years రాగానే మంచి జాబ్, మంచి సెటిల్మెంట్ వచ్చేస్తుంది. అలాగే వ్యాపారంలో మంచి లాభాలు వస్తాయి. అలాగే వృషభ రాశిలో ఉన్న కృత్తిక నక్షత్రం కూడా తీసుకోవచ్చు మనం, అది కూడా చాలా ఫాస్ట్గా వెళ్తుంది. ఇక ఉత్తరా ఫాల్గుణ నక్షత్రము మనం కన్యా రాశిలో తీసుకున్నా, సింహరాశిలో తీసుకున్నా వీళ్ళు కూడా ఒక 30-35 yearsకి సెటిల్ అయిపోతారు. ఇక ధనుసు రాశి వాళ్ళు తీసుకుంటే వీళ్ళకి మాత్రం ధనుసు రాశి వాళ్ళకి కొంచెం పర్వాలేదు, 30 ఏళ్ళలోకి సెటిల్ అవుతారు. మకర రాశి ఇక్కడ మాత్రం 40 ఏళ్ళ నుంచి స్టార్ట్ అవుతుంది లైఫ్. 40 ఏళ్ళ వరకు ఈ లైఫ్ ఏమి ఉండదు, వీళ్ళు ఏం చేసినా సరే అది వెళ్తే. రైట్ అండి. అయితే 3 నక్షత్రాల వాళ్ళు ఖచ్చితంగా చేయాల్సిన దేవతారాధన ఒక్కసారి చెప్పండి. తప్పకుండా నాన్న. 3 నక్షత్రాలకి ముందు రవి ఆరాధన. వాళ్ళ తత్వం ఏంటి, తండ్రి ఎవరు వాళ్ళకి అంటే రవి. సో రవి భగవాన్ అంటే తెల్లవారుజామున 4 ఎవరైతే నిద్ర లేచి సూర్య నమస్కారాలు చేస్తారో వాళ్ళ లైఫ్లో సక్సెస్ అనేది ఉంటుంది. తర్వాత శివ ఆరాధన ఎక్కువ. ఎందుకంటే వీళ్ళకి సూర్య నమస్కారాలు సూర్యోదయం తర్వాత అయ్యేటప్పుడు చేయాలి కదా, మీరు 4 o'clock లేవమంటున్నారు, దానికి ఏంటి? 4 o'clock లేవడం వల్ల వీళ్ళు కాలకృత్యాలను తీర్చుకోవాలి కదా. కాలకృత్యాలు అవి తీర్చుకుని రెడీ అయ్యి స్నానం చేసి అప్పుడు మనం సూర్య నమస్కారాలు చేయగలం. ఇప్పుడు ఓంకారాన్ని స్మరించాలన్నా కూడా మనం సూర్య నమస్కారాలు చేయాలన్నా స్నానం చేయాలి. సో స్నానం చేయాలంటే బిఫోర్ 4కి లేవాలి. ఈ 4కి లేచి మనం అన్ని చూసుకొని కాలకృత్యాలు తీర్చినప్పటికి 5-5:30 లోపు మనం స్నానం చేస్తే సూర్యోదయం ఏంటి, మన చలికాలం ఒక టైము, వర్షాకాలం ఒక టైం, ఎండాకాలం ఒక టైం. ఈ టైమింగ్స్ ఎలా ఉన్నా సరే మనం 5కి ఎలా స్నానం చేసి రెడీగా ఉండాలి. ఇది చేయగలిగితే చాలా అదృష్టమైన యోగాలు వరిస్తాయి. ఇది ఫస్ట్. రెండోది ఏంటంటే శివారాధన. శివుడిని ఎక్కువ స్మరిస్తే ఏంటంటే వీళ్ళకి ఆ సమయపాలన ఏంటి, ఏ విషయం ఎప్పుడు ఇలా చేయాలి, ఎందుకు చేయాలి అనేది అన్ని కూడా గైడెన్స్, క్లారిటీ ఉంటుంది. శివారాధన, శివాభిషేకము, ప్రతి సోమవారం రుద్రాభిషేకం చేయించుకోవడం, మానసిక ప్రశాంతత ఎక్కువగా ఉండడానికి కోసం
సో మనసు ప్రశాంతంగా ఉందనుకోండి మనం ఏ పనులే చేయగలం. ఎగ్జాక్ట్. మనసునే ప్రశాంతంగా లేదనుకోండి ఏమి చేయలేం. ఆ. అందుకని శివారాధన ఇది వీళ్ళు చేసుకోవాల్సిన అద్భుతం. నియమాలు. చాలా చక్కగా వివరించారండి. ఇక నెక్స్ట్ వీడియోలో చంద్ర పాలిత నక్షత్రాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి మనం మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ అండి. నమస్తే. నమస్తే అమ్మా. శ్రీమాధురే నమః.